ఆయన ఇప్పుడు కల్కి దేవరా ఈ రెండిట్లో మీకు దేనిపైన ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఒకసారి చూసే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, ఎందుకంటే కామెంట్ చేస్తే అందరూ చూస్తారు కాబట్టి ఖచ్చితంగా కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. భయ్యా మీకు దేనిపైన ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కల్కి దేవరా? అన్న నాకు రెండింటి మీద ఎక్స్పెక్టేషన్స్ ఇలా రేంజ్లో ఉన్నాయి, ఆకాశం లాగున్నాయి అన్న రేంజ్లో. దేవరా అటు ఇటు మన ఎన్టీఆర్ గారి మాస్, మళ్ళీ మన కల్కి మన ప్రభాస్ అన్న మాస్, ఇద్దరు మాస్, ఇద్దరు యాక్షన్ సీన్లు అయితే నేను చూడడానికి అయితే అనుకుంటున్నా. నిజంగా రెండు సినిమాలు. ఫస్ట్ కల్కి గురించి చెప్పండి, ఎలా అనిపిస్తుంది మరి? అన్న కల్కి మన సినిమా మన గ్లిమ్స్ వచ్చింది అశ్వత్థామ. నిజంగా కల్కి అయితే వేరే లెవెల్ ఉండబోతుంది. మొత్తం యూనివర్స్ చాలా మంది పెద్ద వాళ్ళు అందరినీ తీసుకొచ్చి పెట్టిండు. నిజంగా చాలా ఇండియాలో ఉన్న పెద్ద యాక్టర్స్ అందరికి తీసి ఉన్న సినిమా ఎదురా అని చెప్తే కల్కి అని సినిమా చెప్పొచ్చు. మన నాగశ్విన్ అన్న డైరెక్టర్. నిజంగా నాకు చాలా బాగుంది ఆ గ్లిమ్స్ అవని, మన అశ్వత్థామ అవని చాలా మంచిగా ఉంటుందని చెప్పి అనిపిస్తుంది అన్న. కల్కి అనేది ఒక యుద్ధం లాంటిది. అవెంజర్స్ ఎండ్ గేమ్, మీరు అందరు ఇంగ్లీష్ సినిమాలు చూస్తారు కదా, అవెంజర్స్ ఎండ్ గేమ్, మల్టీవర్స్ ఏవో చూస్తారు కదా, వాళ్ళందరికీ కూడా బాగా నచ్చే సినిమా అయితే కల్కి అని అయితే సినిమా అని చెప్పి అనుకుంటున్నాను. నేనైతే ఆ రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నాను. దేవరా గురించి ఏమనుకుంటున్నాను మరి? అన్న దేవర కూడా మొన్న వచ్చిన గ్లిమ్స్ చూసుకుంటే ఆ మొత్తం రక్తంలో ఫైటింగ్ సీన్లు కానీ ఇవి కానీ అవి మన ఎన్టీఆర్ గారివి ఇదంతా చాలా బాగా చూసాం మనము. ఎన్టీఆర్ గారిని ఆ కత్తి చూపించడమే రక్తంతో అలా చెయ్యి ఇలా తీయడం కానీ అది మొత్తం వేరే లెవెల్ అనమాట. అంటే ఎవరైనా చూస్తే మొత్తం కంపేర్ చేస్తే చాలా బాగా నవ్వుకుంటారు. ఆ ఫైటింగ్ సీన్లు దగ్గర చెక్కిపోతుంది అనిపిస్తుంది నాకైతే. ఎక్స్పెక్టేషన్ కొరటాల శివ మన ఎన్టీఆర్ గారి ఎక్స్పెక్టేషన్స్ అయితే రేంజ్ వేరే లెవెల్లో అనిపిస్తుంది నాకు. ఆ గ్లిమ్స్ విషయం అనిపిస్తుంది సినిమా అయితే హిట్ అయిపోతుంది. పోస్ట్పోన్ ఎన్నిసార్లు నేను పోస్ట్పోన్ అవ్వని కొంచెం బాధ అనిపిస్తుంది. సరే పోస్ట్పోన్ అయ్యే కొద్దీ సినిమా హిట్ అవుతుందిరా మన ఎన్టీఆర్ అన్న చెప్పినట్లయితే అనిపిస్తుంది అన్న. ఓకే.